నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ప్రపంచానికి అత్యంత ఇష్టమైన పానీయం పేర్ల వెనుక దాగిన ఆసక్తికరమైన భాషా రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. అసలు ప్రపంచమంతటా దీన్ని కేవలం టీ లేదా చాయ్ అనే శబ్దాలతోనే ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా మనకు ఆశ్చర్యం కలగచ్చు కదా. సరే, ఈ అద్భుతమైన పజిల్ను అర్థం చేసుకోవాలంటే మనం ఏకంగా 4500 సంవత్సరాల వెనక్కి ప్రాచీన చైనాకు ప్రయాణించాల్సిందే. అప్పట్లో ఇక్కడే క్యామేలియా సినెన్సిస్ అనే మొక్క కుట్టింది. ఆ తర్వాత వాణిజ్యం ద్వారా అది ప్రపంచమంతటా ఓ రేంజ్లో విస్తరించింది. అసలు విషయం ఏంటంటే, ఈ పానీయం పేరు అది చైనా నుండి భూమార్గంలో వెళ్ళిందా లేదా సముద్ర మార్గంలో వెళ్ళిందా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ముందుగా భూమార్గాన్ని చూద్దాం. అప్పటి భారీ వాణిజ్య నెట్వర్కుకు ప్రధానమైన దారి మనందరికీ తెలిసిన ప్రసిద్ధ సిల్క్ రోడ్. మధ్య చైనా వాళ్లు దీన్ని చా అనేవారు. అక్కడ్నుండి భారతదేశం, రష్యాలకు చేరేసరికి అది సహజంగానే చాయిగా మారిపోయింది. అలా సిల్క్ రోడ్ గుండా ఆసియా దాటినప్పుడు అరబిక్లో షాయిగా, ఉత్తర ఆఫ్రికాలో చాయిగా స్థిరపడింది. అయితే చైనాలో చదువుకున్న బౌద్ధ సన్యాసులు దీన్ని నేరుగా జపాన్కు తీసుకెళ్లారు. అందుకే అక్కడ ఇది ఓచాగా పిలువబడింది. సరే, ఇప్పుడు ఫుజియాన్ తీరప్రాంతం నుండి మొదలయ్యే సముద్రమార్గం కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడే స్థానిక మిన్నన్ మాండలికంలో దీన్ని టే అనేవారు. ఆ తరువాత డచ్ వ్యాపారులు ఈ ఆకులను ప్రపంచ తీర ప్రాంతాలన్నింటికీ తీసుకెళ్లారు. అలా ఈ సముద్ర వాణిజ్యం వల్లే జావనీస్ మరియు శ్రీలంక ప్రాంతాల్లో కూడా టే అనే పదం వాడుకలోకి వచ్చేసింది. ఆశ్చర్యంగా ఇది తమిళ్లో తీర్గా అంటే నీరుగా మారింది. అలాగే మౌయి దక్షిణాఫ్రికాలలో టీగా మారిపోయింది. చివరికి సముద్ర మార్గంలో ఐరోపా చేరుకుని ఇటాలియన్లో టేగా, ఇంగ్లీష్లో మనం వాడే టీగా పక్కాగా స్థిరపడిపోయింది. కాని భలే చిత్రంగా ఈ అద్భుతమైన ప్రపంచ భాషా నియమానికి ఒక హాస్యాస్పదమైన మినహాయింపుంది. అదే యునైటెడ్ స్టేట్స్. అక్కడ చాయ్ టీ అని ఆర్డర్ చేస్తారు. అంటే భాషాపరంగా చూస్తే టీ కావాలని అడుగుతున్నారన్నమాట. ఫన్నీ కదా. ఈ విశ్లేషణ చూశాక ఒక ఆలోచన వస్తోంది. మన రోజువారీ పదాల్లో ఇంకెన్ని ప్రాచీన వాణిజ్య రహస్య మార్గాలు దాగి ఉన్నాయో కదా.